రైస్ పుల్లింగ్, రెండు తలల పాములు, అక్షయ పాత్ర, సంజీవని వేరు, బంగారు నాణాలు. పేర్లు వేరైనా మోసం ఒకటే. ఊరికే డబ్బు వస్తుందంటే చాలు నమ్మడం అలవాటైనోళ్లు మోసగాళ్ల ఉచ్చులో ఇట్టే చిక్కిపోతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్ళ చేతిలో పెట్టి తీరా మోసపోయాక లబోదీబోమంటున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో రైస్ పుల్లింగ్ మోసం బయటపడింది. ₹1,00,000 పెట్టుబడి పెడితే 4 నెలల్లో ₹1,00,00,000 ఇస్తామంటూ అమాయకులకు మాయమాటలు చెప్పి కోట్లు కొట్టేస్తున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదులందాయి. బియ్యాన్ని ఆకర్షించే మహిమ కలిగిన అద్భుత యంత్రం ఇంట్లో ఉంటే మహర్దశ పడుతుంది అనే మూఢనమ్మకం అమాయకులను నిండా మునిగేలా చేస్తుంది. బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాన్ని రైస్ పుల్లర్ అని చెప్పి నమ్మిన వారిని నట్టేట ముంచుతున్నారు. తేలికగా డబ్బులు సంపాదించేందుకు కొందరు ముఠాలుగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో ఇత్తడి రాగు చెంబులు అంటగడుతున్నారు. వాటికి దివ్య శక్తులు ఉంటాయని, ఇది ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని నమ్మించి మోసగిస్తున్నారు. ఎన్నో శక్తులున్న రైస్ పుల్లింగ్ కలసం తమ వద్ద ఉందని, అమ్మితే భారీగా లాభాలు వస్తాయని 17 మందిని నమ్మించి మోసం చేసింది ఓ ముఠ. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో జరిగింది ఈ మోసం. మొత్తం 17 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూజివీడుకు చెందిన దాచేపల్లి శ్రీనివాసరావు ఇందులో కీలక పాత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి సొంతూరు నూజివీడు. కొన్నేళ్లుగా హైదరాబాద్లో స్థిరపడి నేరాలకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదందింది. దాచేపల్లి శ్రీనివాసరావుకు నూజివీడుకు చెందిన చర్చి ఫాస్టర్ ప్రసన్నకుమార్ తోడైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులో A1గా దాచేపల్లి శ్రీనివాసరావును, A2గా పాస్టర్ ప్రసన్నకుమార్ను చేర్చుతూ కేసు నమోదు చేశారు. దాచేపల్లి శ్రీనివాసరావు గతంలో కూడా ఇలాగే మోసాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం దాచేపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్లో ఉండడంతో అతన్ని పట్టుకునేందుకు ఒక టీంను పంపించారు పోలీసులు. కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు రైస్ పుల్లింగ్ పేరుతో దాచేపల్లి శ్రీనివాసరావు అమాయకుల నుంచి ₹1,00,00,000 వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసరావుకు న్యూజివీడులో చర్చి ఫాస్టర్ ప్రసన్నకుమార్ ఏజెంట్గా వ్యవహరించినట్లు బాధితులు ఫిర్యాదుదారులు తెలిపారు. ప్రసన్నకుమార్ ద్వారానే తాము శ్రీనివాసరావుకు పెద్ద ఎత్తున డబ్బిచ్చినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఫాస్టర్ ప్రసన్నకుమార్ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. నూజివీడు, ఏలూరు, గన్నవరం, హనుమాన్ జంక్షన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదే విధంగా అమాయకుల నుంచి ₹1,00,00,000 వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులందాయి. ఇప్పటి వరకు 17 మంది నుంచి ₹1.61 కోట్ల వసూలు చేసినట్లుగా తేల్చారు పోలీసులు. డబ్బులు నాకు కావాలని చెప్తే మేము హైదరాబాద్ వెళ్తే డబ్బులన్నా కట్టాలండి అని చెప్పి నన్ను అడిగితే శ్రీనివాసరావుని పిలిపించాను సార్. అక్కడికి వచ్చి 2 మాటలు మాట్లాడి శ్రీనివాసరావు పారిపోయాడు. పారిపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసి కాకర్ల అడవిలోకి, జీడిమెట్ల అవతల కాకర్ల అడవిలో ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోయారు సార్. నైట్ తెల్లవారు అడవిలో మమ్మల్ని చీకట్లో కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టిన తర్వాత పొద్దున్నే ప్యాస్క్ అని చెప్పొచ్చి నేను 100కి డైల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేసిన ప్లేస్ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ నుంచి మమ్మల్ని పంపించారు సార్. తమ డబ్బులు వెనక్కివ్వాలని దాచేపల్లి శ్రీనివాసరావును అడగ్గా తనకు ₹1.10 కోట్లు మాత్రమే అందాయని, తమ డబ్బులు వెనక్కివ్వాలని దాచేపల్లి శ్రీనివాసరావును అడగ్గా తనకు ₹1.10 కోట్ల మాత్రమే అందాయని, మిగతా డబ్బు పాస్టర్ ప్రసన్నకుమార్ ఇవ్వలేదని చెప్పారని బాధితులు చెప్తున్నారు. పాస్టర్ ప్రసన్నకుమార్ను డబ్బులు అడగ్గా ఇస్తానంటూ మాట దాటేస్తూ వచ్చాడు. చివరకు చేతులెత్తేశాడు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే చంపేస్తానని బెదిరించాడని బాధితులు వాపోయారు. తాము మాత్రమే కాకుండా అనేక మంది నుంచి ఇదే విధంగా ఈ ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేసిందని బాధితులు చెప్తున్నారు. పాస్టర్ ప్రసన్నకుమార్ డబ్బు నోట్లతో ఉన్న వీడియోలను కూడా బాధితులు బయటపెట్టారు. దీంతో పాటు రైస్ పుల్లింగ్ ముఠాకు బాధితులు డబ్బులిచ్చే వీడియోలు కూడా వెలుగులోకొచ్చాయి. ఆ వీడియోలో ఉన్నదెవరు అనేది గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైస్ పుల్లింగ్ ₹1,00,000 కోట్లు వస్తాయి, మనకి ₹1,00,000 కోట్లు వస్తే నువ్వు ఎంత భరించమన్నాను. నేను నాకు కోట్లు గురించి ఎప్పుడు నేను చూడలేదని ఇంతవరకన్నా. తీసుకెళ్ళి ₹1,00,00,000 కాటా పెట్టించాయండి. 18 కేజీలు వచ్చింది ₹1,00,00,000. నువ్వు ఈ 6 కోట్లు పెట్టాలంటే బ్లాక్ మనీ ఇది. నువ్వు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మాట్లాడే బ్యాంక్ మీదతో ₹1,00,00,000 30 లక్షలు ట్యాక్స్ పడతాను. అది కూడా మాట్లాడేవాడిని. అన్నీ రెడీ చేసుకుని చెంబులు మార్చామన్నాడు. చల్లపోను అన్ని చెంబులు తీసేసానండి. నేను కొత్త వేసుకున్నా. వసతి పని మనిషి 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నానండి. కొందరు బాధితులు ఇళ్లను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేసి రైస్ పుల్లింగ్ ముఠాకు డబ్బులు సమర్పించుకున్నారు. నేరుగా నగదు ఇవ్వడంతో పాటు బ్యాంక్ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్స్ కూడా చేశారు. 3 లక్షల నుంచి 15 లక్షల వరకు విడతల వారీగా చెల్లించారు. బ్యాంక్ అకౌంట్స్ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.